మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీకు సాయం చేస్తాను. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఎలాగైనా నన్ను గంట నుంచి కట్టెక్కించు. చూడలేఖ్య, నీకు మొన్ననే చెప్పాను, ఇక నీకు నాకు మధ్య ఏమీ ఉండకూడదు, నీ దారి నువ్వు చూసుకో అని. ప్లీజ్ ఈ ఒక్కసారికి దయచేసి జరిగింది ఇది మనసులో పెట్టుకోవద్దు. గతం గుర్తు చేసుకోండి. నేను మీకు చాలా విషయాల్లో చాలా సాయం చేశాను కదా. ఊరికే చేసావా? డబ్బు తీసుకునే కదా చేసావు. నా అవసరంతో ఆడుకోవాలని చూడద్దు. అవతల డాక్టర్ ఇంటికి వస్తున్నారు. ఆమె వచ్చిందంటే నేను గర్భవతిని కాదు అని తెలిసిపోతుంది. దయచేసి ఏదో ఒకటి చేయండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది. మీకు జీవితాంతం రుణపడిపోయి ఉంటాను. సమస్య నీది, తీర్చుకోవాల్సింది కూడా నువ్వే. ఇప్పుడు ఈ విషయంలో మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి మీ వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎందుకు చెప్పు? ఆ పెళ్లి జరిగిందంటే నా కొడుకు నా మాట వింటాడు. అనవసరంగా వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోవడం నాకైతే ఇష్టం లేదలేఖ్య. ఇక్కడ పెళ్లి జరుగుతుంది, అక్కడ మీ కొడుకు మీ మాట వింటాడని కళ్ళకుంటున్నారు కదూ. ఈ విషయంలో నాకు గనక సాయం చేయకపోతే ఇన్ని చేసిన నేను ఏదో ఒకటి చేసి అరవింద్ శౌర్యల పెళ్లి చెడగొడతాను. శౌర్య పెళ్లి జరగలేదు అంటే సిద్ధార్థ శౌర్యని మర్చిపోడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. సాయం చేస్తారా లేకపోతే పెళ్లి చెడగొట్టమంటారా? ఏ విషయమో మీరు నిర్ణయించుకోండి. ఏంటలేఖ్య, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మీరు ఎలా అయినా అనుకోండి, కానీ నేను మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోవటం అనుకుంటున్నాను. మీ అవసరాలకి నేను ఎన్నోసార్లు ఉపయోగపడ్డాను. నా అవసరానికి ఈ ఒక్కసారైనా హెల్ప్ చేయండి. సమస్య అనేది నువ్వు తీర్చుకోవాలి. ప్రతిదానికి నన్ను అడిగితే ఎలా? రుద్రాని, అవకాశం దొరికింది కదా అని ఆడుకోవాలని చూడద్దు. ఆట ఇంకా అయిపోలేదు. నేను ఆట ఇప్పుడే మొదలుపెట్టాను. దాని తర్వాత బాధపడేది మీరే. సరే, ఇప్పుడు ఏం చెయ్యాలంటావు? నన్ను డాక్టర్ చెక్ చేయడానికి వస్తున్నారు. మీరు మీ డబ్బు వాడతారో, పరపతి వాడతారో, మనుషుల్ని వాడతారో, ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ డాక్టర్ కాకుండా ఏ డాక్టర్ వచ్చినా సరే లేని బిడ్డ ఉందని చెప్పాలి. ఈ గంట నుండి నన్ను వాళ్ళ అబద్ధంతో కాపాడాలి. లేదంటే ఇక్కడ నా కథ ముగిసిపోతుంది. అక్కడ మీ కథ మొదలవుతుంది. నేనే రోడ్డు పాలయ్యే పరిస్థితి వస్తే మిమ్మల్ని మాత్రం ఎందుకు వదిలిపెడతాను? ఎంతో కష్టపడి శౌర్య అరవిందుల పెళ్లి జరిగేలా చేస్తున్నాను. అంతే కష్టపడి శౌర్యకి మళ్ళీ నీ కొడుకుని దగ్గర చేస్తాను. నా గురించి మీకు బాగా తెలుసు. ఎక్కువ టైం లేదు. ఆ డాక్టర్ వచ్చేస్తూ ఉంటారు. మీరేం చేయగలరో అది ఇప్పుడే చేయండి. ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటారో లేదా ఎంతకాలం మీకు ఉపయోగపడిన నన్ను మీ శత్రువుడి చేసుకుంటారో మీరు నిర్ణయించుకోండి. నాకైతే ఇప్పుడు ఈ పని జరిగిపోవాలి. తర్వాత మీ ఇష్టం. అనవసరంగా దీన్ని తగిలించుకున్నాను. ఒక్క సాయం అంటూ ఇది నన్ను వదిలేలేదు. ఏం చేయాలి? అరవింద్, చూడు ఈ కలర్ ఎలా ఉందో. వీటి గురించి నాకేం తెలుస్తుందమ్మా? నీకు నచ్చే కదా తెచ్చుకున్నావు. అలా కాదురా, కనీసం కలర్ అయినా చెప్పు. వీటిలో ఏవి బాగున్నాయో చెప్తే అవి ఉంచి మిగతా పంపించేద్దాం. ఇదిగో ఇది చూడు, ఇది చూడురా. ఇదిగో బాగుంది కదా, చూడు. అమ్మా, వీటి మీద నాకు అంత నాలెడ్జ్ లేదు. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. సరే, నా కోడల్ని అడిగి తెలుసుకుంటాను. ఎవరు శౌర్య ఫోను? సుజాత అత్తయ్య ఫోన్ చేస్తుంది. సరే, వెళ్ళి మాట్లాడు. సరే అక్క.